नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। कांस्टेबल को चाकू लगने गिरने के बाद स्थानीय लोगों ने मदद नहीं की। निजामाबाद की सीसीएस कांस्टेबल रियाज नामक अपराधी को बाइक पर पकड़कर ला रहे थे, तभी पीछे बैठे अपराधी ने कांस्टेबल की चाकू मारकर हत्या की। निजामाबाद पुलिस आयुक्त साई चैतन्य ने कहा कि निजामाबाद की विनायक नगर निवासी सीसीएस कांस्टेबल प्रमोद की मृत्यु दुखद है। उन्होंने इस बात पर गहरा आक्रोश व्यक्त किया कि जब कांस्टेबल घायल होकर गिरे थे, फोन से लथपथ थे, तब किसी स्थानीय व्यक्ति ने उनकी मदद नहीं की। ऑटो वाले कोई नहीं रुके, कोई व्यक्ति दवाखाने ले जाने के लिए तैयार नहीं हुआ, किसी कोई मदद नहीं की। सभी खड़े खड़े फोटो लेने और वीडियो बनाने में रुचि दिखाई दी। लोगों को सोचना चाहिए था कि हमारी व्यवस्था हम किस दिशा में जा रहे हैं। पुलिस रात दिन शांति व्यवस्था जनता की रक्षा के लिए कार्य करती है। जब पुलिस पर हमला हुआ कि मदद को आगे नहीं आया, दुख व्यक्त किया। निजामाबाद 9 भारत समाचार से जुगल पांडे की रिपोर्ट। ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ రియాజ్ అని అక్యూజ్ తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాప్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజరీ అయింది, పోలీసే కాదు ఎవరైనా అయిండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. మనం అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వాలి కానీ మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోదాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలని నేను చెప్పలేను. నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. ఒకరిని పంపలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటుంది ఉన్నదాన్ని ఇమీడియట్ గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది, వెపన్ తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. సంబంధాన్ని గ్యాంగ్ లీడర్ ఉన్నాడు. ఇదంతా గంజాయి మాఫియా, గంజాయి ముఠా ఉంది. మీరన్నీ ఐ డోంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్, డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్. మా సిసిఎస్ వాళ్ళ దగ్గర వెపన్ ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర ఒక దగ్గర లేదు. అంతేగాని పోలీసులు నుంచి డిమాండ్ వస్తుంది ఇవన్నీ మాకు డోంట్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్. డిపార్ట్మెంట్ ఏ విధమైన డిపార్ట్మెంట్ వీఆర్ దేర్. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు. వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం. బట్ మా పని మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ అందరికి కూడా ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయాలు చేయాలని మిగతా ఏం చేయాలని చేస్తున్నారు. అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక కుటుంబానికి సహాయం, సపోర్ట్గా ఉండాలి, ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి. అట్లా ఉండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోలేము. కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి మళ్ళీ అంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా భుజ స్కంధాల పైన ఉంది. మేము ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే చేశారో తప్పకుండా లీగల్ సిస్టమ్ మీద మేము ఎప్పుడు పోలీసు వాళ్ళ లీగల్ సిస్టమ్ ఎప్పుడు మేము ఫాలో అవుతాం. తప్పకుండా జిల్లా కేంద్రంలో